హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీ తెలంగాణలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కోసం మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఈకో సిస్టమ్ ఈకాలజీ అనేటటువంటి చాప్టర్ని మనం డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనకి ఆహారపు గొలుసులు, ఫుడ్ చైన్స్ అనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద మనకి కంపల్సరీగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టాపిక్ని మనం లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం వీడియో చూసే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ని ఆన్ చేసినట్లయితే మన ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దామండి. మనకి జీవావరణ వ్యవస్థలో రెండు రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి అనుఘటకాలు ఉంటాయని చెప్పాం. అవి నిర్మాణాత్మక, క్రియాత్మక అనుఘటకాలు అనేవి ఉంటాయని చెప్పాం. సో దీంట్లో నిర్మాణాత్మక అంశాలు తీసుకున్నట్లయితే దీంట్లో మళ్ళీ సజీవ, నిర్జీవ కారకాలు ఉంటాయని చెప్పాము. లివింగ్ ఫ్యాక్టర్స్, నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్. మరి ఇంతకుముందు మనం ఈ లివింగ్, నాన్ లివింగ్ ఫ్యాక్టర్స్లో సజీవ, నిర్జీవ కారకాల్లో నిర్జీవ కారకాలు అనేటువంటి కాంతి కానివ్వండి, ఉష్ణోగ్రత, నీరు, పీడనం, సో ఈ అంశాలన్నింటినీ కూడా మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి సజీవ కారకాలైనటువంటి మనకి ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి సజీవ కారకాల్లో ఉండేవి ఏంటంటే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. సో వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. అదేవిధంగా వీటి మధ్య శక్తి ప్రసరణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇది ఈరోజు మనం చదువుకునేటటువంటి టాపిక్లో ఉన్నటువంటి అంశాలు. మనం గతంలో నిర్జీవ కారకాల్లో కాంతి గురించి, ఉష్ణోగ్రత గురించి, నీటిని గురించి, పీడనాన్ని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు టాపిక్లో సజీవ కారకాలు, లివింగ్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అనేటటువంటివి ఉంటాయని చెప్పాము. సో వీటిలో మరి శక్తి అనేది ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అంటే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకి, వినియోగదారుల నుంచి మళ్ళీ అవి రెండు చనిపోయినప్పుడు విచ్ఛిన్నకారులు అవి ఎట్లా విచ్ఛిన్నం చేస్తున్నాయి అనేటటువంటిది ఇక్కడ మనం ఈ ఫుడ్ చైన్స్ రూపంలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్, జీవకారకాలు తీసుకున్నట్లయితే బయోటిక్ ఫ్యాక్టర్స్లో మనకి చెప్పాం మనం ప్రొడ్యూసర్స్ ఉంటాయని చెప్పాం, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. సో ఇవి మూడు ముఖ్యమైనటువంటివి. సో వీటిని గురించి మనం ఇక్కడ చూద్దాం. సో బయోటిక్ ఫ్యాక్టర్స్లో ముందు ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్. జీవావరణ వ్యవస్థలో మొక్కల్ని మనం ఉత్పత్తిదారులు అంటారండి. ఇది మనకి తెలిసినటువంటిది. మనకి 8th క్లాస్లో ఉంటుంది, 9th క్లాస్లో కూడా ఉంటుంది, 10th క్లాస్లో కూడా ఉంది. ఆవరణ వ్యవస్థలో మనకి ఏవైతే స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తాయో కిరణజన్య సంయోక్రియ ద్వారా అవన్నీ కూడా మనకి ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్సే. మరి జలావరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే నీటిలో ఆకుపచ్చగా ఉండేటటువంటి వృక్ష ప్లవకాలు కానివ్వండి, ఇంకా ఆల్గే శైవలాలు కానివ్వండి, సో ఇవన్నీ నీటి మొక్కలు కానివ్వండి, ఇవన్నీ నీటిలో ఉండేటటువంటి ఉత్పత్తిదారులు. ఇవన్నీ కూడా కాంతి స్వయం పోషకాలు. కాంతి స్వయం పోషకాలు అంటే కాంతిని ఉపయోగించి స్వయంగా ఆహారం తయారు చేసుకునేటటువంటి వాటిని కాంతి స్వయం పోషకాలు అంటారు, ఫోటో ఆటోట్రోప్స్ అంటారు. సో ఇవన్నీ సౌరశక్తిని ఉపయోగించుకొని ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. సో ఇక్కడ మనకి బిట్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో కాంతి స్వయం పోషకాన్ని గుర్తించండి అని అడగొచ్చు. వృక్ష ప్లవకాలు, శైవలాలు, నీటి మొక్కలు, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే కాంతి స్వయం పోషకాలు. కిరణజన్య సంయోక్రియలో సన్లైట్, సూర్యకాంతిని ఉపయోగించుకొని స్వయంగా ఆహారం తయారు చేసుకునేవన్నీ కూడా ఇవి కాంతి స్వయం పోషకాలే, ఫోటో ఆటోట్రోప్స్. నెక్స్ట్ ఇంకోటి కీమో ఆటోట్రోప్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే ఇవన్నీ ఐరన్, సల్ఫర్, సో వీటిని ఉపయోగించుకొని రసాయనం ఉపయోగించుకొని ఇవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి స్వయంగా. సో వీటిని ఏమంటారంటే రసాయన ఉత్పత్తిదారులు అంటారు. రసాయన స్వయం పోషకాలు లేదా రసాయన ఉత్పత్తిదారులు అంటారు. కీమో ఆటోట్రోప్స్ అని పిలుస్తారు. సో ఇవేం చేస్తారంటే రసాయన పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి వాటి నుంచి వచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేవి స్థిరీకరించడం జరుగుతుంది. సో వాటి నుంచి వచ్చినటువంటి శక్తిని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేవి మళ్ళీ రీసైకిల్ చేయడం జరుగుతుంది. సో
సో ఇవి ద్వితీయ లేదా తరువాత ఉన్నటువంటి పోషక స్థాయి జీవులకు ప్రధానమైనటువంటి ఆహారంగా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ అడిగేటటువంటి బిట్ ఏంటి అంటే ఉత్పత్తిదారులు అనేవి మనకి తెలుసు. ఇవి కాంతిని ఉపయోగించుకుని స్వయంగా ఆహారం తయారు చేసుకునేవి. అన్ని మొక్కలన్నీ కూడా ఉత్పత్తిదారులే. దీంట్లో మనకి అడిగేది కాంతి స్వయం పోషకం. ఫోటో ఆటోట్రోప్స్ అడుగుతాడు, తర్వాత కీమో ఆటోట్రోప్స్ అంటాడు. ఈ క్రింది వాటిలో కీమో ఆటోట్రోప్ రసాయన స్వయం పోషకం ఏది, లేకపోతే రసాయన ఉత్పత్తిదారు ఏది అని అడగచ్చు. బ్యాక్టీరియాలు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి బిట్ అండి ఇది. ఇవి ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వినియోగదారులు, కన్జ్యూమర్స్. మనకి అన్ని జంతువులన్నీ కూడా మనకి వినియోగదారులే. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇవి ఉత్పత్తిదారుల మీద ఆధారపడేటటువంటివన్నీ కూడా మనకి వినియోగదారులు అని చెప్తారు. అంటే వాటి ఆహార అవసరాల కోసం ఇవి మొక్కల మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆధారపడతాయి. సో వీటిని వినియోగదారులు లేదా పరపోషకాలు అని చెప్తారు. చెప్పిన ఆకుపచ్చని మొక్కలన్నీ కూడా ఉత్పత్తిదారులు అయితే వినియోగదారులన్నీ కూడా ఇవి పరపోషకాలు. ఉత్పత్తిదారులు స్వయం పోషకాలు, వినియోగదారులన్నీ కూడా పరపోషకాలు. అంటే ఇవి నేరుగా మొక్కని ఆహారంగా తినవచ్చు, లేకపోతే మొక్కని తినే వాటిని తినవచ్చు. సో ఇవి నేరుగా మొక్కని తినేటటువంటి వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటారండి. ప్రైమరీ కన్జ్యూమర్స్ అని చెప్తారు వీటిని డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి ఉంది. గడ్డిని ఒక కుందేలు తింది. సో ఇక్కడ మనకి ఈ గ్రాస్ ర్యాబిట్ మధ్య తీసుకున్నట్లయితే ఈ ఉత్పత్తిదారుని డైరెక్ట్గా తినేటటువంటి జంతువు ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక వినియోగదారులు, ప్రైమరీ కన్జ్యూమర్స్ అని చెప్తారు. తర్వాత వీటినే శాకాహారులు అని కూడా చెప్తారు. హెర్బివోరస్, శాకాహారులు. వీటిని ప్రాథమిక వినియోగదారులు అని చెప్పడం జరుగుతుంది. ప్రాథమిక వినియోగదారులనే శాకాహారులు అని చెప్తారు. ఈ ప్రాథమిక వినియోగదారుల మీద ఆధారపడేటటువంటి వాటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. అంటే శాకాహారుల్ని ఆహారంగా తినేటటువంటివి మాంసాహారులు. సో కాబట్టి ఇక్కడ మనకి వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు రెండు రకాలుగా ఉంటాయి. ఉత్పత్తిదారులు తినేటటువంటివి ప్రాథమిక వినియోగదారులు. కుందేలు అనేది ప్రాథమిక వినియోగదారు. ఈ ప్రాథమిక వినియోగదారులను తినేటటువంటివి ద్వితీయ వినియోగదారులు, సెకండరీ కన్జ్యూమర్. కుందేలు ఫర్ ఎగ్జాంపుల్ నక్క తిందనుకుందాం, నక్క అనేది ద్వితీయ వినియోగదారు. అట్లా కాకుండా గడ్డి అనేది ఉత్పత్తిదారుని తీసుకుందాం. సో దీంట్లో ఈ ఉత్పత్తిదారుల్ని తినేటటువంటివి శాకాహారులు తినేటటువంటివి మాంసాహారి. సో కాబట్టి ఇవి కుందేలు అనేది శాకాహారి, ఈ శాకాహారిని తినేటటువంటిది మాంసాహారులు. నెక్స్ట్ ఇంకా చూడండి, మనకి ప్రాథమిక వినియోగదారులు శాకాహారులు చెప్పాము. మనం ఇక్కడ ప్రాథమిక వినియోగదారు ఏదైతే ఉందో ఈ కుందేలు అనేది మనకి ఇక్కడ శాకాహారి, ఏదైనా కావచ్చు. అదే ఆవు, గేదె, మేక, కుక్క. సో ఇవన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులే. ఈ ప్రాథమిక వినియోగదారులు తినేటటువంటి వాటిని ద్వితీయ వినియోగదారులు అంటారు. తర్వాత మరి ద్వితీయ వినియోగదారులు తినేటటువంటి వాటిని తృతీయ వినియోగదారులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కుందేలు, జింకలు, పశువులు ఇవన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులే, ప్రైమరీ కన్జ్యూమర్స్. కప్పలు, పాములు, పులులు, సింహాలు ఇవన్నీ కూడా ద్వితీయ వినియోగదారులు. కాబట్టి ఇక్కడ మనకి ఒక్కొక్కసారి వీటి యొక్క సంఖ్య అనేది మారవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక గడ్డి తీసుకున్నా. గడ్డి తీసుకుంటే గడ్డిని మిడత తింటుంది, గ్రాస్ హోపర్. ఈ గ్రాస్ హోపర్ అనేది ప్రాథమిక వినియోగదారు, ప్రైమరీ కన్జ్యూమర్. ఈ ప్రైమరీ కన్జ్యూమర్ తినేటటువంటి మిడతను తినేటటువంటి కప్ప ఇది సెకండరీ కన్జ్యూమర్, ద్వితీయ వినియోగదారు. ఈ కప్పని తినేటటువంటిది పాము. సో ఈ పాము అనేది తృతీయ వినియోగదారు. ఈ పామును తినేటటువంటి గ్రద్ద అనేది ఉన్నత శ్రేణి వినియోగదారు, అంటే టాప్ కార్నివోర్. సో ఈ విధంగా మనకి ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెర్షరీ కన్జ్యూమర్స్, టాప్ కార్నివోరస్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి.
అంటే ఇక్కడ అందుబాటులో ఉండేటటువంటి జంతువులను బట్టి ఈ కన్జ్యూమర్స్ అనేది నెంబర్ అనేది తగ్గిపోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉత్పత్తిదారుల మీద ఆధారపడేటటువంటివి అన్నీ కూడా వినియోగదారులే. సో వినియోగదారుల్లో డైరెక్ట్గా ఉత్పత్తిదారులు తినేటటువంటి వాటిని మనకి ఇప్పుడు హెర్బివోరస్ అంటారు, శాకాహార జంతువులు. శాకాహార జంతువులు తినేటటువంటివి మాంసాహార జంతువులు, కార్నివోరస్. నెక్స్ట్ విచ్ఛిన్నకారులు, వీటిని డీకంపోజర్స్ అంటారండి. అంటే ఉత్పత్తిదారులు వినియోగదారులు చనిపోయినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ సంక్లిష్టమైనటువంటి కార్బన్ సంబంధమైనటువంటి పదార్థాలని విడగొట్టేసి కార్బన్ డైఆక్సైడ్, నీరు, ఇంకా అకర్బన పదార్థాలలాగా మార్చి సరళ అకర్బన పదార్థాలుగా విడగొట్టేటటువంటి వాటిని విచ్ఛిన్న కారులు అని చెప్తారు. సో ఈ ప్రక్రియనే విచ్ఛిన్న ప్రక్రియ అని చెప్పడం జరుగుతుంది. డీకంపోజిషన్ అని చెప్తారు. సో వీటిని డీకంపోజర్స్ అంటారు. సో కాబట్టి విచ్ఛిన్నకారులు అనేవి ఉత్పత్తిదారులు వినియోగదారులు చనిపోయినప్పుడు వాటి బాడీలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి కర్బన పదార్థాలని సరళ అకర్బన పదార్థాలుగా ఇనార్గానిక్ మాలిక్యూల్స్గా బ్రేక్ చేసి మళ్ళీ అవి సైకిల్ రొటేట్ అవడంలో ఉపయోగపడతాయి. ఇంకా మనకి వానపాములు తీసుకున్నట్లయితే వ్యవసాయదారుని మిత్రులు అనేటటువంటి మాట కూడా మనం వినే ఉంటాం. ఇది ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్తారు. ఇది కూడా డైరెక్ట్ బిట్టుకి ఇంపార్టెంట్ అండి. మరి వానపాము ఎర్త్వామ్ అనేది ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటారు. ఇదేం చేసింది మరి చూడండి, మట్టిలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి కార్బన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిని విచ్ఛిన్నం చేయడం, తర్వాత నేలను బాగా వదులు చేయటంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్తారు. వ్యవసాయదారుని యొక్క నాగలి అని కూడా చెప్తారు. అంటే నాగలి ఎలాంటి పని చేసిద్దో ఈ వానపాము కూడా అలాంటి పని చేసి నేలను దున్నినట్లుగా చేస్తుంది. నెక్స్ట్ మరి ఇక్కడ పత్రాలు, బెరడు, పుష్పాలు మొదలైనటువంటి మొక్కల భాగాలు, తర్వాత జంతువుల యొక్క కళేబరాలు, జంతువుల యొక్క పేడ మొదలైన వాటిని డెట్రిటస్ అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు ఏవైతే అంటే సూక్ష్మజీవులు వేటినైతే కుళ్ళింపజేయడానికి అవకాశం ఉన్నటువంటి మొక్క జంతు సంబంధమైన ఏ భాగాన్ని అయినా సరే డెట్రిటస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఉంది, మొక్కలో ఒక ఆకు రాలిపోయింది, అది కుళ్ళిపోవాలి. లేకపోతే ఒక బెరడు ఉంటుంది, చెట్టు కింద పడిపోతుంది, అది కూడా విచ్ఛిన్నం కావాలి. పుష్పాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అంటే మొక్కకు సంబంధించినటువంటి ఏ భాగాలైనా సరే కుళ్ళిపోవడానికి అవకాశం ఉన్నటువంటి భాగాలు, జంతువులు ఉన్నటువంటి చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ కానివ్వండి, సో అవన్నిటిని కూడా మరి జంతువుల యొక్క పేడ, ఎక్స్క్రిటరీ మెటీరియల్స్, సో వీటన్నిటిని కూడా డెట్రిటస్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. మరి డెట్రిటస్ విచ్ఛిన్న ప్రక్రియకి ముడి పదార్థం. మరి విచ్ఛిన్నం చేయాలంటే దేని విచ్ఛిన్నం చేస్తుంది? డెట్రిటస్నే విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి సో ఈ డీకంపోజిషన్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటిది ఏది అంటే డెట్రిటస్ అనేటటువంటి ముడి పదార్థం. ఇదే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, ఈ విచ్ఛిన్న ప్రక్రియలో ఈ డీకంపోజిషన్ ప్రాసెస్లో మనకి ముఖ్యమైనటువంటి దశలు ఉంటాయండి. ఇంపార్టెంట్ శకలీకరణము, ఫ్రాగ్మెంటేషన్ అంటారు, తర్వాత విక్షాళనం, లీచింగ్, నెక్స్ట్ విచ్చిత్తి, కెటబాలిజం, హ్యూమిఫికేషన్, నెక్స్ట్ మినరలైజేషన్, ఖనిజీకరణం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద వీటిలో అడగడానికి అవకాశం ఉంటుంది. సో వీటి గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే విచ్ఛిన్నకారులు అనేటటువంటి ఏవి అంటే విచ్ఛిన్నకారులు మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి భాగాల్ని విచ్ఛిన్నం చేసేటటువంటివే విచ్ఛిన్నకారులు. చనిపోయినటువంటి మొక్కలు, జంతువుల భాగాల్ని విచ్ఛిన్నం చేసేటటువంటివే విచ్ఛిన్నకారులు. డీకంపోజిషన్ చేసేవి డీకంపోజర్స్. సో మరి డీకంపోజ్ చేయాలి అంటే వాటికి ఒక రా మెటీరియల్ కావాలి. సో ఆ రా మెటీరియల్ని ఏమంటారంటే డెట్రిటస్ అంటారు. సో ఈ డెట్రిటస్లో ఏమేమి ఉండొచ్చు అంటే మొక్కలకు సంబంధించినటువంటి పత్రాలు, బెరడు, పుష్పాలు ఏ భాగమైనా కావచ్చు. నెక్స్ట్ ఇంకా జంతువులకు సంబంధించినటువంటి డెడ్ బాడీలు కానివ్వండి, లేకపోతే ఇంకా జంతువులు విడుదల చేసినటువంటి ఫేకల్ మెటీరియల్స్, పేడ, సో ఇవన్నీ కూడా మనకి డెట్రిటస్సే. సో ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో ముడి పదార్థం, ఈ ముడి పదార్థాన్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది, డీకంపోజిషన్. సో కాబట్టి ఇక్కడ ఈ డీకంపోజిషన్ అనేటటువంటి ప్రాసెస్లో ఉన్న దశలో అడుగుతాడు. ఇంపార్టెంట్ 1, 2, 3, 4, 5 స్టేజెస్ ఉంటాయండి. ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ డెట్రిటివోర్స్ చెప్పాం మనం. వానపాము అనేది మనకి డెట్రిటివోర్ అని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు.
ఇదేం చేస్తుంది, బంకమట్టిలో ఉన్నటువంటి డెట్రిటస్ అంటే మొక్కలు జంతువులకు సంబంధించినటువంటి ఆ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముక్కలుగా చేసేటటువంటి ప్రక్రియను శకలీకరణం అని చెప్తారు, ఫ్రాగ్మెంటేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆకు ఉంటుంది. సో ఈ పెద్ద ఆకుని ఇదేం చేసిద్ది, ముక్కలు చేసిద్ది. సో ఇట్లా చేసినప్పుడు ఏదేమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. సో పెద్దగా ఉన్నటువంటి పార్ట్స్, ప్లాంట్ యానిమల్ పార్ట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్గా బ్రేక్ అయ్యేటటువంటి ప్రాసెస్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటారు, ముక్కలు అవటం అని చెప్తాం కదా. సో అదే ఈ ఫ్రాగ్మెంటేషన్. సో ఇక్కడ మనకి బిట్ ఏమడుగుతాడంటే, కుళ్ళిపోయేటటువంటి మొక్కలు జంతువులకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలను చిన్న చిన్న ముక్కలుగా చేసేటటువంటి ప్రక్రియను ఏమంటారు అని అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ పేరులోనే ఉంది మనకి శకలీకరణం అంటే, శకలాలంటే చిన్న చిన్న ముక్కలు. సో ఇక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్ అనే పదానికి కూడా అర్థం అదే ఉంటుంది, అంటే ముక్కలు అవటం. సో పెద్దగా ఉన్నటువంటి వృక్ష జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా మనకి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ అయ్యేటటువంటి ప్రాసెస్నే మనకి ఫ్రాగ్మెంటేషన్ అంటారు. సో మరి ఈ ఫ్రాగ్మెంటేషన్ చేయాలి అంటే మనకి కంపల్సరీగా ఈ డెట్రిటివోర్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనకి డీకంపోజర్స్ అని చెప్పాం కదా. సో అవి చాలా ముఖ్యమైనటువంటివి. నెక్స్ట్ లీచింగ్ అంటే ఏంటో చూద్దాం. విక్షాళన ప్రక్రియ. నీటిలో కరిగే అకర్బన పోషక పదార్థాలు నేలలోకి ఇంకి లభ్యం కానటువంటి లవణావక్షేపాలుగా ఏర్పడతాయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, నీటిలో కరిగేటటువంటి అకర్బన పోషక పదార్థాలు నేలలోకి ఇంకి లభ్యం కానటువంటి లవణావక్షేపాలుగా ఏర్పడటాన్ని విక్షాళన ప్రక్రియ, లీచింగ్ అని చెప్పడం జరుగుతుంది. బ్యాక్టీరియా శిలీంధ్రాలు, ఎంజైములు డెట్రిటస్ను సరళ కర్బన పదార్థాలుగా విడగొడతాయి. ఈ ప్రక్రియను కెటబాలిజం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కెటబాలిజం అంటే ఏంటో అడుగుతాడు. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు కొన్ని ఎంజైముల్ని విడుదల చేసి వాటిలో ఉన్నటువంటి సంక్లిష్ట కర్బన పదార్థాలని సరళ కర్బన పదార్థాలుగా ఇవి విడగొట్టడం జరుగుతుంది. దీన్ని కెటబాలిజం అంటారు. సో నెక్స్ట్ చూడండి, మరి ఈ పై ప్రక్రియలో, విచ్ఛిన్న ప్రక్రియలో దశలన్నీ కూడా డెట్రిటస్ పైన ఒక్కసారిగా జరుగుతాయి. అంటే ఇక్కడ మనం చెప్పే ఈ 5 దశలు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగకపోవచ్చు, అన్నీ కూడా ఒకేసారి అని కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మృత్తికలో విచ్ఛిన్న ప్రక్రియ జరిగేటప్పుడు సేంద్రియ ఎరువులు ఏర్పడటం, హ్యూమిఫికేషన్, నెక్స్ట్ ఖనిజీకరణం జరుగుతాయి. సో మృత్తికలో మనం ఇంతకుముందు చెప్పాం, విచ్ఛిన్న ప్రక్రియ ఫ్రాగ్మెంటేషన్ జరిగేటటువంటి సమయంలోనే మనకి హ్యూమిఫికేషన్ అనేది ఏర్పడుతుందని చెప్పాం. ఇక్కడ పేరులోనే ఉంది. హ్యూమిఫికేషన్ అంటే ఏంటి, హ్యూమస్ తయారయ్యేటటువంటి ప్రక్రియనే హ్యూమిఫికేషన్ అంటారు, సేంద్రియ ఎరువు ఏర్పడటం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెట్లో ఉన్నటువంటి ఏమైనా కుళ్ళిపోయినటువంటి ఆకులు, చెదారం కుళ్ళిపోయి దాని నుంచి వచ్చేటటువంటి సారమైనటువంటి పైపు ఏదైతే ఉందో దాన్ని మనం సేంద్రియ ఎరువు అని చెప్పడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ని హ్యూమిఫికేషన్ అని చెప్తారు. నెక్స్ట్ దాని నుంచి మినరల్స్ ఏర్పడితే దాన్ని మినరలైజేషన్, ఖనిజీకరణం అంటారు. ఇక చూడండి, హ్యూమిఫికేషన్ ప్రక్రియ వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడే ముదురు వర్ణపు పదార్థం లేదా హ్యూమస్ ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి బిట్ ఎట్లా అడుగుతాడంటే, ఏ ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా ఉన్నటువంటి ముదురు ఎరుపు రంగు పదార్థం ఏర్పడుతుంది అని అడుగుతాడు. హ్యూమిఫికేషన్ అది డైరెక్ట్ మనకి హ్యూమస్ ఏర్పడేది హ్యూమిఫికేషన్. డైరెక్ట్గా ఇట్లా అడిగితే మనకి బిట్ అనేది తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హ్యూమస్ ఏర్పడేటటువంటి విధానాన్ని హ్యూమిఫికేషన్ అంటున్నారు. సో దాన్ని కొంచెం ఎట్లా అడుగుతాడంటే, సేంద్రియ ఎరువుగా ఏర్పడేటటువంటి ముదురు వర్ణ పదార్థాన్ని ఏమని చెప్తారు, ఆ ప్రక్రియను అంటాడు. దానికి సరైన సమాధానం హ్యూమిఫికేషన్. కొన్ని సూక్ష్మజీవులు ఆ హ్యూమస్ని ఇంకా విచ్ఛిన్నం చేసి అకర్బన పోషక పదార్థాలను విడుదల చేసేటటువంటి ప్రక్రియని ఖనిజీకరణం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఖనిజీకరణం అనేటటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం ఖనిజీకరణం అంటే ఏంటి అంటే చెప్పిన మనం హ్యూమస్ నుంచి అకర్బన పదార్థాలు ఏర్పడటం. సో అది దీన్ని ఖనిజీకరణం, మినరలైజేషన్ అని చెప్తున్నాం. అంటే చెప్పాము మనం ఇక్కడ ముందు వృక్ష జంతు సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈ శకలీకరణం లేదా ఫ్రాగ్మెంటేషన్ ద్వారా పెద్ద పెద్ద ముక్కల నుంచి చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ అయిపోతాయని చెప్పినాం. శకలీకరణ, ఫ్రాగ్మెంటేషన్. సో ఈ ఫ్రాగ్మెంటేషన్లో బ్యాక్టీరియా శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే అని చెప్పాము, సరళ కర్బన పదార్థాలు విడగొడతాయి అని చెప్పాము. దీన్ని కెటబాలిజం అని చెప్పాము. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే హ్యూమిఫికేషను, మినరలైజేషన్. హ్యూమిఫికేషన్ అంటే మనకి మొత్తం కూడా విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువులు ఏర్పడేటటువంటి పద్ధతిని హ్యూమిఫికేషన్ అని చెప్తున్నారు. అంటే హ్యూమస్ ఏర్పడటం.
ఆ హ్యూమస్ ఏర్పడిన తర్వాత హ్యూమస్ నుంచి కానివ్వండి, లేకపోతే ఆ సేంద్రియ ఎరువు నుంచి కానివ్వండి, మినరల్స్ ఏర్పడేటటువంటి ప్రక్రియని మినరలైజేషన్ అని చెప్తారు. చూడండి, ఈ విచ్ఛిన్నం స్థూలంగా ఆక్సిజన్ అవసరమై ఉండేటటువంటి ప్రక్రియ. మరి ఇక్కడ విచ్ఛిన్నం చేయాలి అంటే మనకి కంపల్సరీగా ఈ బ్యాక్టీరియాకి కానివ్వండి, శిలీంధ్రాలకు కానీ ఆక్సిజన్ అనేది అవసరం. సో ఏరోబిక్, ఎన్రోబిక్ అనేటటువంటి బ్యాక్టీరియాలు అని చెప్పాము. ఆక్సిజన్ సమక్షంలో కొన్ని బ్రేక్ చేస్తాయి, మరి కొన్ని ఆక్సిజన్ లేకుండా కూడా ఇవి బ్రేక్ చేస్తాయని చెప్పాము. తర్వాత డెట్రిటస్లో రసాయన సంఘటన, శీతోష్ణ స్థితి కారకాలు విచ్ఛిన్న క్రియా రేటుని నియంత్రిస్తాయి. చూడండి, సో ఇది ఇంపార్టెంట్ అండి మనకి. ఎట్లాంటివి అడుగుతాడు డెట్రిటస్లో అంటే డెట్రిఫికేషన్ ప్రాసెస్ జరగాలి అంటే, విచ్ఛిన్నం జరగాలి అంటే మనకి అక్కడ విచ్ఛిన్న రేట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే రసాయన సంఘటన, దాంట్లో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆకు ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ ఏమున్నాయి, దేంతో తయారైంది, దాంట్లో అది లిగ్నిన్తో తయారైందా, సెల్యులోజ్తో తయారైందా, అది బ్రేక్ అవ్వడానికి దాంట్లో ఉండేటటువంటి కెమికల్ కాంపోజిషన్ అనేది ఇంపార్టెంట్. తర్వాత శీతోష్ణ స్థితి అంటే కారకాలు, వాతావరణ సంబంధమైనటువంటి కారకాలు కూడా, టెంపరేచర్ లాంటివి కూడా ఉపయోగపడతాయి. సో వీటిని బేస్ చేసుకొని ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది ఉంటుంది, విచ్ఛిన్న ప్రక్రియ అనేది జరుగుతుంది. సో ఇవి రెండు ఇంపార్టెంట్. రసాయన సంఘటన, ఆ డెట్రిటస్లో ఉన్నటువంటి రసాయన సంఘటన, కెమికల్ కాంపోజిషన్. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, శీతోష్ణ స్థితి సంబంధమైనటువంటి క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. ఇది బిట్కి ఇంపార్టెంట్. నిర్ణీత వాతావరణ పరిస్థితుల్లో డెట్రిటస్లో ఉన్నటువంటి లిగ్నిన్ కానివ్వండి, కైటిన్ కానీ అధికంగా ఉన్నట్లయితే విచ్ఛిన్న క్రియా రేట్ అనేది నెమ్మదిగా జరుగుతుంది చెప్పామని ఇక్కడ. మరి ఈ డెట్రిటస్ బ్రేక్ చేసేటటువంటివి ఆ విచ్ఛిన్న ప్రక్రియ రేటు ఎప్పుడు నెమ్మదిగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, దాంట్లో లిగ్నిన్ కానీ కైటిన్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది చాలా నిదానంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాము ఇక్కడ మనకి లిగ్నిన్, కైటిన్ అనేది చాలా హార్డ్గా ఉన్నటువంటి సబ్స్టెన్సెస్. ఈ తొందరగా బ్రేక్ అవ్వాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కాబట్టి ఇవి మొక్కల్లో బాగా కఠినమైనటువంటి పదార్థాలు అని చెప్తారు కదా, దృఢమైనటువంటి పదార్థంతో తయారవుతుంది లిగ్నిన్ కానివ్వండి, కైటిన్ కానీ అని చెప్పాము. సో కాబట్టి ఇవి ఉండటం వల్ల ఏంటి అంటే ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. అది తర్వాత అధిక నైట్రోజను, నీటిలో కరిగేటటువంటి పదార్థాలైనటువంటి చక్కెరలు ఉన్నట్లయితే డెట్రిటస్ విచ్ఛిన్న రేటు వేగంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ. సో మరి ఇక్కడ విచ్ఛిన్న క్రియా రేట్ అనేది, డీకంపోజిషన్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే ఇక్కడ చూడండి, నేలలో నైట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, తర్వాత నీటిలో కరిగేటటువంటి పదార్థాలైనటువంటి చక్కెరలు, షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే, లిగ్నిన్, కైటిన్ ఉన్నప్పుడు ఆ విచ్ఛిన్న క్రియా రేటు స్లోగా ఉంటుంది. కానీ నైట్రోజన్ కానివ్వండి, ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఆ కరిగే పదార్థాలు, షుగర్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ డెట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది బాగా స్పీడ్గా ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ శీతోష్ణ స్థితి కారకాలని చెప్పిన మనం క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. దాంట్లో మనకి టెంపరేచరు, తర్వాత నేలలో ఉన్నటువంటి తేమ కూడా ఇంపార్టెంట్. సో వీటి సమక్షంలోనే ఆ డెట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. సో ఇవి నేలలో ఉన్న సూక్ష్మజీవుల పైన ప్రభావాన్ని చూపించి విచ్ఛిన్న క్రియను క్రమపరుస్తాయని చెప్పినాం. మరి ఇక్కడ చూడండి, వేడిగా తేమగా ఉన్న పరిసరాలు విచ్ఛిన్న క్రియకు ఉపకరిస్తాయని చెప్పినాం. అంటే వాతావరణం వేడిగా తేమగా ఉన్నప్పుడు ఈ విచ్ఛిన్న ప్రక్రియ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. వాతావరణ పరిస్థితులకు, కారకాలకు సంబంధించింది, శీతోష్ణ స్థితి కారకాల్లో. ఇక్కడ చూడండి, తక్కువ ఉష్ణోగ్రత, అవాయు పరిసరాలు. సో ఇవి రెండు ఏంటి అంటే విచ్ఛిన్న క్రియను నిరోధించి కర్బన పదార్థ నిర్మాణం జరుగుతాయి. మరి ఇక్కడ విచ్ఛిన్న ప్రక్రియ అనేది చాలా స్లోగా జరగటం కానీ, లేకపోతే నిరోధించడం కానీ జరుగుతుంది. ఎప్పుడంటే అవాయు పరిసరాలు, ఆక్సిజన్ లేనప్పుడు కానివ్వండి, ఇంకా టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు కానీ మనకి ఈ డెట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరిగిద్ది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. శీతోష్ణ స్థితి కారకాల్లో వేడిగా తేమగా ఉన్నప్పుడు విచ్ఛిన్న క్రియ ఎక్కువ జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. మరి ఎప్పుడు స్లోగా జరుగుతుంది అంటే శీతోష్ణ స్థితి కారకాల్లో టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు కానీ, నెక్స్ట్ అవాయు పరిసరాలు అంటే ఆక్సిజన్ లేనప్పుడు, ఎన్రోబిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కానీ మనకి ఇక్కడ ఈ డెట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది స్లోగా జరిగిద్ది. ఇక్కడ చూడండి, అధిక శాతం విచ్ఛిన్నకారులు అతి చిన్న సూక్ష్మజీవులు కావటం వల్ల వాటిని సూక్ష్మ వినియోగదారులు, మైక్రో కన్జ్యూమర్స్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇది. చూడండి, అధికమైనటువంటి ఎక్కువ శాతం విచ్ఛిన్నకారులన్నీ కూడా ఏది బ్యాక్టీరియా, తర్వాత ఈ ఫంగస్ కానీ ఇవన్నీ తీసుకున్నట్లయితే అతి చిన్న సూక్ష్మజీవులు ఇవన్నీ. సో కాబట్టి వీటిని ఏమంటున్నారంటే సూక్ష్మ వినియోగదారులు, మైక్రో కన్జ్యూమర్స్ అంటారు. సో ఈ బిట్ మనకి ఎక్కడ స్కూల్ లెవెల్లో బుక్స్లో లేవండి. ఇది
సో కాబట్టి ఇట్లాంటి వాటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది వాటిలో సూక్ష్మ వినియోగదారుని గుర్తించండి అంటాడు. బ్యాక్టీరియా కానివచ్చు, లేకపోతే ఫంగస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ వినియోగదారులు. డెట్రిటస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మైక్రో కన్జ్యూమర్స్గా చెప్పవచ్చు, సూక్ష్మ వినియోగదారులు. ఇక్కడ చూడండి, మనకి అర్థమవుతుంది మృత్తికలో పెరిగినటువంటి చెట్టు, ఇక్కడ నేలపైన రాలినటువంటి ఆకుపచ్చని పత్రం. ఇది చూడండి, ఆకు రాలిపోయినప్పుడు ఇక్కడ ఈ డెట్రిఫికేషన్లో చెప్పిన మనం డెట్రిటివోర్స్ అనేటటువంటి వానపాములు కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తాయి, మొత్తం వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాయని చెప్పిన ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ చేయడంలో మనకి ఫ్రాగ్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫంగస్ కానివ్వండి, లేకపోతే ఇంకా బ్యాక్టీరియా కానివ్వండి, సో ఇవన్నీ కూడా మొత్తం డీకంపోజ్ చేసి మొత్తం సేంద్రియ మృత్తికను తయారు చేస్తాయని చెప్పినాం. సేంద్రియ మృత్తిక తయారు చేయడం అంటే మనకి చెప్పాము ఇంతకుముందు, ఏది హ్యూమస్ ఏర్పడుతుందని చెప్పి, హ్యూమిఫికేషన్ అని చెప్పాం. సో మళ్ళీ ఈ హ్యూమిఫికేషన్ ఏర్పడిన తర్వాత ఆ సేంద్రియ పదార్థాల నుంచి సరళమైనటువంటి అకర్బన ఖనిజాలుగా తయారు చేసేటటువంటి ప్రాసెస్ని మినరలైజేషన్ అని చెప్పాం. సో ఆ మినరల్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవి ప్లాంట్స్ ఉపయోగించుకుంటాయి. సో ఈ విధంగా మనకి ఈ పదార్థాలన్నీ కూడా ఒక వలయం రూపంలో తిరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఆహారపు గొలుసులండి. సో ఆహారపు గొలుసు సంబంధించినటువంటివి ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న రకాల గురించి చూద్దాం. సూర్యుడి నుంచి శక్తి జీవావరణ వ్యవస్థలోకి ప్రసరిస్తుందని చెప్పాము. మరి జీవావరణ వ్యవస్థలో మనకి అనేక ఆహారపు స్థాయిలు ఉంటాయని చెప్పాము. ఆహారపు స్థాయిలు అంటే మనకి ఆహారపు గొలుసు ఎంతకుముందు చెప్పిన మనం ఉత్పత్తిదారులు, గడ్డి, తర్వాత ప్రాథమిక వినియోగదారులు, ఇక్కడ మిడత అని చెప్పాము. తర్వాత ఈ ప్రాథమిక వినియోగదారులు తినేది ద్వితీయ వినియోగదారులు అని చెప్పాము. మిడతను తినేది కప్ప, ఈ కప్పని పాము తింటుందని చెప్పాము. పాముని గ్రద్ద తింటుందని చెప్పాము. సో ఇక్కడ ప్రాథమిక ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ఉన్నత శ్రేణి వినియోగదారులు. సో ఇవి ఒక్కొక్కటి ఏంటి అంటే ఈ ఆహారపు గొలుసులో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆహార పోషక స్థాయి అని చెప్పడం జరుగుతుంది. సో వీటిని ఏమంటారంటే పోషక స్థాయిలు అంటారు. ఇది ఈ గడ్డి అనేది ఒక పోషక స్థాయి, దీన్ని తినేటటువంటిది పాము అనేది మిడత అనేది ఒక పోషక స్థాయి, మిడతను తినేటటువంటిది కప్ప ఒక పోషక స్థాయి, ఈ కప్పను తినేటటువంటిది పాము ఒక పోషక స్థాయి, దాన్ని తినేటటువంటిది గ్రద్ద అనేది ఒక పోషక స్థాయి. ట్రోపిక్ లెవెల్స్ అంటారు. మరి శక్తి అనేది చూడండి, ఎప్పుడైనా సరే ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకి శక్తి అనేది ప్రసరణ అనేది జరుగుతుంది. ఉత్పత్తిదారులు ఎకరణిన సమీకరణ ద్వారా తయారు చేసుకున్నటువంటి శక్తి ప్రాథమిక వినియోగదారులకు పోతుంది. వీటిని ద్వితీయ వినియోగదారులు తిన్నప్పుడు వీటిలో పోతుంది, వీటిని తృతీయ వినియోగదారులు తిన్నప్పుడు వీటిలో పోతుంది. సో కాబట్టి శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వృక్ష పోషక స్థాయి ఒకటి శాఖాహారులు మనకి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పిన ఉత్పత్తిదారులు అనేవి పోషక స్థాయిలో ఒకటో పోషక స్థాయి, తర్వాత శాఖాహారులు అనేటటువంటివి రెండవ పోషక స్థాయి, ప్రాథమిక వినియోగదారులు అనేటటువంటివి మూడవ పోషక స్థాయి, ద్వితీయ తృతీయ ఇవన్నీ కూడా మనకి 5 స్థానాలను ఆక్రమిస్తాయని చెప్తున్నాడు. అంటే ఉత్పత్తిదారులు అనేది మొదటి పోషక స్థాయి, వీటిని తినేటటువంటి ప్రాథమిక వినియోగదారులు అనేది ఇది రెండవ పోషక స్థాయి, వీటిని తినేది మూడవ పోషక స్థాయి, ఇవి 4, 5. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది పోషక స్థాయిలు అనేటటువంటి ఏంటి అంటే ఆహారపు గొలుసులో ఒక జీవి అనేది ఒక పోషక స్థాయి, దాని తర్వాత తినేటటువంటిది ఇంకొక పోషక స్థాయిలు. సో కాబట్టి మనకి ఎన్ని పోషక స్థాయిలు ఉంటాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము, అక్కడ ఉన్నటువంటి జంతువులను బట్టి చెప్పవచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గడ్డి తీసుకుందాం. గడ్డిని కుందేలు తింది, కుందేలుని నక్క తింది. సో మరి ఇక్కడ ఈ అడవి ఆవరణ వ్యవస్థలో ఈ నక్కని తినేటటువంటి పులి, సింహం లేనట్లయితే సో ఇక్కడ మనకి ఎన్ని పోషక స్థాయిలు ఉంటాయి? 1, 2, 3 ఈ 3 పోషక స్థాయిలే ఉంటాయి. ఒకవేళ ఈ నక్కని తినేటటువంటి పులి ఉన్నట్లయితే అప్పుడు ఇంకో పోషక స్థాయి పెరుగుతుంది. సో కాబట్టి ఈ పోషక స్థాయిలు అనేటటువంటివి 1, 2 కొన్నిట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఇవి 4, 5 స్థానాలను ఇట్లా ఆక్రమిస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ పోషక స్థాయిలోనైనా సరే అది ఖచ్చితంగా ఒకే జీవిని తినాలని లేదు, ఒకటి కంటే ఎక్కువ జంతువులైనా ఖచ్చితంగానే తినవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక జీవి ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించవచ్చు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోషక స్థాయి అనేది క్రియాత్మక స్థాయిని తెలియజేస్తుందని గుర్తించాలి. ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ పిచ్చుక తీసుకుందాం మనం. పిచ్చుక అనేటటువంటిది గింజల్ని తింటూ ఉంటుంది, తర్వాత ఫలాలని తింటుంది, ఓకేనా. సో అప్పుడు మరి ఇది ప్రాథమిక వినియోగదారుగా చెప్తాం మనం. అంటే డైరెక్ట్గా ఉత్పత్తిదారుల మీద ఆధారపడితే దాన్ని ప్రాథమిక వినియోగదారు కింద మనం కేటగిరీగా దాన్ని చెప్తున్నాం. సో కాబట్టి ప్రైమరీ కన్జ్యూమర్ అని చెప్తున్నాం, డైరెక్ట్గా మొక్కలకు సంబంధించినటువంటి పదార్థాలు తింటుంది కాబట్టి. అట్లా కాకుండా ఇదే పిచ్చుక పురుగులు కీటకాలను తినొచ్చు, సో అప్పుడు దాన్ని సెకండరీ కన్జ్యూమర్ అని చెప్పవచ్చు. సో కాబట్టి ఒక జంతువు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిల్లో అది ఉండవచ్చు చెప్పాం ఇక్కడ మనకి. ఈ ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారు అని చెప్పిన ఇక్కడ. సో కాబట్టి ఇప్పుడు ఈ పిచ్చుకని మనం ఎక్కడ ఉంచవచ్చు అని చెప్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కకు సంబంధించినటువంటి గడ్డి గింజలు తింటే ప్రాథమిక వినియోగదారుగా చెప్పవచ్చు. అట్లా కాకుండా ఇదేమైనా ఒక పురుగులు కీటకాలను తింటే ద్వితీయ వినియోగదారు కింద పెట్టవచ్చు మనం. సో నెక్స్ట్ చూడండి, ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి శక్తి అనేది కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి బదిలీ చేయబడుతుంది చెప్పాం మనం. కింది పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయి అంటే చూడండి ఇక్కడ ఉత్పత్తిదారులు అనేవి కింది పోషక స్థాయి. సో దాని మీద ఆధారపడేటటువంటివి ప్రాథమిక వినియోగదారులు, వాటి మీద ఆధారపడే ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, ఉన్నత శ్రేణి వినియోగదారులు. సో అట్లా పైకి వెళ్తూ ఉంటుంది. శక్తి అనేది కింద పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి వెళ్తుంది. ఆహార శక్తి మార్గాన్ని నిలువు వరుసలో తీసుకున్నట్లయితే వీటిలో ఉన్నటువంటి అనుఘటకాలు ఒకదానితో మరొకటి గొలుసు రూపంలో, లింకుల రూపంలో ఉండటం వల్ల వీటిని ఆహారపు గొలుసులు అని చెప్తున్నాం. అంటే చెప్పిన మనం ఇక్కడ ఇవన్నీ కూడా ఒకదానితోటి లింకులుగా ఉంటాయని చెప్పాం. అనుఘటకాల్లో మనం ఇంతకుముందు చెప్పాము నిర్జీవ ఘటకాలు, జీవ ఘటకాలు అని చెప్పాం కదా. సో బయోటిక్ ఫ్యాక్టర్స్లో ఉత్పత్తిదారుల్ని ప్రాథమిక వినియోగదారు తింటుంది. సో ఇది ఎక్కడో ఒక లింక్ లాగా మనం చెప్పచ్చు. దీన్ని ప్రాథమిక వినియోగదారుని ద్వితీయ వినియోగదారు తింటుంది. సో ఇది ఒక లింక్. ద్వితీయ వినియోగదారుని తృతీయ వినియోగదారు తింటుంది. సో ఇట్లా మనకి ఆహార గొలుసు అంటే ఏంటి అంటే ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి జంతువుల్ని ఒక జంతువు మరొక జంతువు తినటం వల్ల ఇక్కడ ఒక గొలుసు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. సో దాన్ని మనం ఆహారపు గొలుసు అని చెప్పడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ ఆహారపు గొలుసుల్లో మనకి ముఖ్యమైనటువంటి బిట్ ఏంటి అంటే 3 ముఖ్యమైనటువంటి ఆహారపు గొలుసులు ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఖచ్చితంగా దీని మీద బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. జీవావరణ వ్యవస్థలో ముఖ్యంగా ఎన్ని రకాలైనటువంటి ఆహారపు గొలుసులు ఉంటాయి అంటాడు. ఇప్పుడు 3 రకాలైనటువంటివి. అవి ఏంటంటే మేసే జీవుల ఆహారపు గొలుసు ఇంపార్టెంట్, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు. నెక్స్ట్ పారాసైటిక్ ఫుడ్ చైన్, పరాన్న జీవుల ఆహారపు గొలుసు. నెక్స్ట్ 3వది డెట్రిటస్ ఫుడ్ చైన్. ఈ 3 ఇంపార్టెంట్. సో ఇవి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మరి మేసే జీవుల ఆహారపు గొలుసు తీసుకున్నట్లయితే దీన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని చెప్తారు. గ్రేజింగ్ అంటే మేయటాన్ని గ్రేజింగ్ అంటారు. సో ఇక్కడ మనకి చూడండి దీంట్లో పరభక్షక ఆహారపు గొలుసు అని కూడా చెప్తారు. దీని ఇంపార్టెంట్ మనకి ఇది పరభక్షక ఆహారపు గొలుసు, ప్రిడేటరీ ఫుడ్ చైన్ అని దేన్ని పిలుస్తారు అంటారు. మేసే జీవుల ఆహారపు గొలుసు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గడ్డిని మేసేటటువంటి జంతువులన్నీ కూడా పరభక్షకాలే కదా. ఇంతకుముందు మనం చెప్పినాం. పరభక్షకం అంటే ఏంటో ఒక జంతువు మరొక జంతువుని తిన్నట్లయితే పరభక్షకమే. సో మరి ఇక్కడ తీసుకున్నట్లయితే గడ్డిని జింక తింటుంది. సో ఇది పరభక్షకమే. మరి జింకని సింహం తింటుంది. ఇక్కడ కూడా ఇది పరభక్షకమే. సో కాబట్టి ఈ ప్రిడేటర్స్ అని చెప్పాం కదా. సో కాబట్టి దీన్ని ప్రిడేటరీ ఫుడ్ చైన్ అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మేసే ఆహారపు గొలుసుని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. ప్రిడేటరీ ఫుడ్ చైన్ లేదా పరభక్షక ఆహారపు గొలుసు అంటారు. సో ఇది దేంతో మొదలవుతుంది, దేంతో అంతమవుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి వీటిలో మనకి ఇవే అడుగుతాడు. ఈ ఆహారపు గొలుసు ఆకుపచ్చని మొక్కల ఉత్పత్తిదారులతో మొదలయ్యి ద్వితీయ, తృతీయ, చతుర్థ పోషక స్థాయిలు వరుసగా శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారులు ఉంటాయి. సో మరికొన్నిట్లో ఆహార మార్గం పరాకాష్ట మాంసాహారులు అంటే క్లైమాక్స్ కార్నివోరస్ కూడా ఉండొచ్చు చెప్పాం మనం. సో దీంట్లో చూడండి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఉత్పత్తిదారులు ఉంటాయి. ఉత్పత్తిదారుల మీద ఆధారపడే ప్రాథమిక వినియోగదారులు, దీని మీద ఆధారపడే ద్వితీయ వినియోగదారులు, తృతీయ ఉన్నత స్థాయి పోషకాహారాలు కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను. క్లైమాక్స్ కార్నివోరస్. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి
దీనికి ఉన్న తేడా చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ కేవలం గడ్డి ఉంది, గడ్డిని జింక తింది, జింకని సింహం తింది. అంటే ఉత్పత్తిదారు, ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారు, ఇక్కడ మూడే ఉన్నాయి మనకి ఇక్కడ. సో కానీ ఇది తీసుకున్నట్లయితే దీంట్లో ఉత్పత్తిదారు, తర్వాత ప్రాథమిక వినియోగదారు, ద్వితీయ వినియోగదారు, తర్వాత తృతీయ వినియోగదారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇంకా పాము కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ స్నేక్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్పుడు ఇది క్లైమాక్స్ కార్నివోర్ అవుతుంది, సో రాబందు. సో కాబట్టి ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనకి మేసే జీవుల ఆహారపు గొలుసుగా ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసినామో మనకి స్కూల్ లెవెల్లో మనం జనరల్గా మనం ఒక ఆహారపు గొలుసు అంటే ఏదైనా మనం డిస్కస్ చేసి తెలుసుకున్నామో ఆ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటిది అది ఏంటంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ అని గుర్తుపెట్టుకోండి. మేసే జీవుల ఆహారపు గొలుసు అనేది ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇది జనరల్గా మనకు తెలిసినటువంటిదే, దాన్నే మనం మేసే జీవుల ఆహారపు గొలుసు అంటారు. మనకు తెలిసిన ఆహారపు గొలుసుని దాన్ని గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటారు, ప్రిడేటరీ ఫుడ్ చైన్ అని కూడా పిలుస్తారు. సో దీంట్లో ఆహారపు గొలుసులో 3 నుంచి 5 వరకు పోషక స్థాయిలు అనేవి ఉంటాయి. చెప్పాం కదా ఇక్కడ మనకి 3 నుంచి 5 పోషక స్థాయిలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ పట్టిక చూస్తే మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గులాబీ మొక్క ఉంది, దాని మీద మొదటి పోషక స్థాయి అయితే రెండో పోషక స్థాయి దీని మీద ఎఫిడ్ని సాలిపురుగు తింటుంది, సాలిపురుగుని చిన్న పక్షి తింటుంది, ఇది గద్ద లేదా డేగ తింటుంది. సో ఇది ఫస్ట్ లెవెల్, ఫస్ట్ ట్రోపిక్ లెవెల్, సెకండ్ ట్రోపిక్, థర్డ్ ట్రోపిక్, ఫోర్త్ ట్రోపిక్ లెవెల్, ఫిఫ్త్ ట్రోపిక్ లెవెల్. సో ఇట్లా మనకి 5 ట్రోపిక్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో కానీ ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే గడ్డిని మేక తింటుంది, మేకని మనిషి తిన్నాడు. సో ఇక్కడ మనకి 3 ట్రోపిక్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఏదైనా సరే మనకి దీంట్లో ప్రొడ్యూసర్స్ ఉంటాయి, తర్వాత కన్జ్యూమర్స్ ఉంటాయి. సో దీంట్లో కన్జ్యూమర్స్లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఇంకా మనకి క్లైమాక్స్ కార్నివోరస్ కూడా ఉండవచ్చు. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏది అంటే దేనితో మొదలవుతుంది అనేది ఇంపార్టెంట్. మనకి ఖచ్చితంగా ఇవే అడుగుతాడంటే మేసే ఆహారపు గొలుసు అనేది దేనితో మొదలవుతుంది అని అంటాడు. ఉత్పత్తిదారులతోటి మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి ఉత్పత్తిదారుతో మొదలైంది, ఇది గడ్డి కూడా ఉత్పత్తిదారుతో మొదలైంది. నెక్స్ట్ రెండవది పరాన్న జీవ ఆహారపు గొలుసు, ప్రిడేటరీ ఫుడ్ చైన్ అండి. ఇది ఇంపార్టెంట్, ఇది మనకి స్కూల్ లెవెల్లో లేదు ఇది. కాబట్టి ఇక్కడ దీని గురించి చూద్దాం. ఇక్కడ మనం కొంతమంది శాస్త్రవేత్తలు పరాన్న జీవుల ఆహారపు గొలుసు మేసే జీవుల ఆహారపు గొలుసు కింద చేర్చారు, దీన్ని కూడా దాని కింద చేర్చారు. అయితే మేసే జీవుల ఆహార గొలుసులాగా ఇది కూడా ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలతో ప్రారంభమవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. దీంట్లో కూడా పరాన్న జీవ ఆహారపు గొలుసులో దేంతో మొదలవుతుంది అంటాడు. ఇది కూడా ఇది ఉత్పత్తిదారులైనటువంటి మొక్కలతో ప్రారంభమవుతుంది. కానీ పరాన్నజీవుల ఆహారపు గొలుసులో పోషక శక్తి స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణం కలిగినటువంటి జీవులకు బదిలీ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. పరాన్న జీవుల ఆహారపు గొలుసులో ఇది శక్తి పెద్ద జీవి నుంచి చిన్న జీవికి బదిలీ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ మేసే ఆహారపు గొలుసు తీసుకున్నట్లయితే దీంట్లో చిన్న జీవులు, ఇవి చిన్న జీవుల నుంచి క్రమంగా శక్తి అనేది పెద్ద జీవులకు పోతుంది. ఇక్కడ శక్తి ప్రసరణ అనేది చిన్న జీవుల నుంచి మొదలై పెద్ద జీవులకు పోతుంది. కానీ ఈ పరాన్న జీవ ఆహారపు గొలుసులో ఏం గుర్తుపెట్టుకోవాలంటే రివర్స్, అంటే పెద్ద జీవి నుంచి చిన్న జీవికి పోతుంది. అదవుతుందా? సో కాబట్టి ఇక్కడ పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకు పోతుంది. సో అది ఎట్లా ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృక్షం తీసుకుందాం. ఒక వృక్షం అనేది ఉత్పత్తిదారు. ఇక్కడ వృక్షంతో మొదలైంది కాబట్టి ఇక్కడ వృక్షం అనేది ఉత్పత్తిదారి. సో వృక్షం అనేటటువంటి ఉత్పత్తిదారు మీద ఆధారపడేటటువంటి పక్షులు తీసుకుందాం. సో దీనికంటే ఇవి చిన్నవి. ఈ పక్షుల మీద ఆధారపడేటటువంటివి పేలు ఉంటాయి, పక్షి పేలు. ఓకేనా. బాహ్య పరాన్న జీవులు అని చెప్పినాం కదా, ఆ పేరు ఇంకా చిన్నగా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఒక చెట్టు అనేది పెద్దగా ఉన్నటువంటి ఒక చెట్టు తీసుకున్నట్లయితే ఇది పెద్ద చెట్టు. సో దీని మీద డిపెండ్ అయ్యేటటువంటి పక్షులు, వీటి సైజు ఇంకా తగ్గుతుంది. వీటి మీద ఆధారపడేటటువంటి చిన్న చిన్న బాహ్య పరాన్న జీవులు పేలు, వీటి సంఖ్య తగ్గుతుంది, సైజు అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమని అడుగుతాడంటే మనకి పరాన్నజీవ ఆహారపు గొలుసు కూడా ఇది ఉత్పత్తిదారులతో మొదలైనప్పటికీ పోషక శక్తి అనేది స్థూల జీవుల నుంచి చిన్న పరిమాణం కలిగినటువంటి జీవులకి వెళుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇది సో ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్ మూడవది డెట్రిటస్ ఆహారపు గొలుసు. డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేటటువంటిది చూద్దాం. ఇది ఇంపార్టెంట్. ఇదేం చేస్తుంది, దీంట్లో డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేది
డెట్రిటస్ ఫుడ్ చైన్లో మృత కర్బన పదార్థాలు అంటే కుళ్ళినటువంటి ఆకులు, మృతి చెందినటువంటి జంతువుల డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటితో మొదలవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ డెట్రిటస్ ఆహారపు గొలుసు దేంతో మొదలవుతుంది అంటాడు. కుళ్ళిపోయినటువంటి ఆకులు, జంతువుల కళేబరాలతో మొదలైతే దాన్ని డెట్రిటస్ ఆహారపు గొలుసు అంటారు. మిగిలిన రెండు కూడా ఉత్పత్తిదారులతో మొదలవుతాయి. నెక్స్ట్ ఇవేం చేస్తాయి? డెట్రిటస్ అనేటటువంటి కుళ్ళేటటువంటి మొక్కల, జంతువులకు సంబంధించినటువంటి ఆ కళేబరాల వ్యర్థ పదార్థాలని పరపోషకాలు అనేటువంటి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఆ డెట్రిటస్ని విచ్ఛిన్నం చేసి దాని నుంచి శక్తి, పోషక అవసరాలని గ్రహిస్తాయి. సో ఇవి మనకి డెట్రిటస్ ఆహారపు గొలుసులో ఉండేటటువంటివి ఏవి అంటే మనకి శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు అనే ఇంపార్టెంట్. ఇవి సో వీటిని మనం పూతికాహారులు అని కూడా పిలవడం జరుగుతుంది. చూడండి, వీటిని మనం పూతికాహారులు అంటున్నారు. అంటే బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే ఫంగస్ కానీ ఏవైతే డెట్రిటస్ని బ్రేక్ చేస్తాయో వాటిని మనం పూతికాహారులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. సాఫ్రోఫైట్స్. సాఫ్రోఫైట్స్ అని పిలుస్తారు. సో ఇవేం చేస్తాయంటే జీర్ణక్రియ ఎంజైమ్ను స్రవించి మృత పదార్థాలని, వ్యర్థ పదార్థాలని మొత్తం విచ్ఛిన్నం చేసి సరళమైనటువంటి పదార్థాలకి విడగొట్టి అవి బ్రేక్ చేసి లోపలికి తీసుకుంటాయి. సో ఇది దీనికి సంబంధించినటువంటిదంటే డెట్రిటస్ ఆహారపు గొలుసు. గుర్తుపెట్టుకుని డెట్రిటస్ ఆహారపు గొలుసు దేంతో మొదలవుతుంది అంటే చనిపోయినటువంటి మొక్కల, జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలతో మొదలవుతుంది. సో మరి వాటిని విచ్ఛిన్నం చేసేటటువంటి ఏవి అంటే మనకి బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, వాటిని ఏమంటారంటే పూతికాహారులు లేదా సాఫ్రోఫైట్స్ అంటారు. ఇవి జీర్ణ ఎంజైమ్లు విడుదల చేసి వాటిని మొత్తం డీకంపోజ్ చేసి వాటి నుంచి న్యూట్రియంట్స్ని తీసుకుంటాయి. మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, డెట్రిటస్ ఆహారపు గొలుసులో మనకి డెట్రిటస్ కుళ్ళినటువంటి ఆకుల ద్వారా ఏర్పడింది. దీని నుంచి వానపాము నుంచి కప్ప, తర్వాత సర్పాలు, తర్వాత ఇంకోటి మృతి చెందినటువంటి జీవులు చెప్పాము మనం. ఇక్కడ డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేది దేంతో మొదలవుతుంది అంటే ఇక్కడ మనకి డెట్రిటస్ కుళ్ళిన ఆకులు లేదా జంతువులకు సంబంధించినటువంటి మృతదేహాలతో ప్రారంభం అవుతుందని చెప్పాము. ఇది కుళ్ళిన ఆకులు, ఇక్కడ మృతి చెందినటువంటి డెడ్ బాడీ, దీంతో స్టార్ట్ అయితే ఇది డెట్రిటస్ ఆహారపు గొలుసు. ఎట్లా ఇవ్వచ్చు? ఇది ఏ రకమైనటువంటి ఆహారపు గొలుసు అని అడగవచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ జలావరణ వ్యవస్థలో మేసేజీవుల ఆహారపు గొలుసు శక్తి ప్రసరణకు ప్రధానమైనటువంటిది మార్గంగా పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ తీసుకున్నట్లయితే మేసేజీవుల ఆహారపు గొలుసు శక్తి ప్రసరణకు ప్రధానమైనటువంటి వనరుగా పనిచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మనకి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ తీసుకున్నట్లయితే దాంట్లో మేసేజీవుల ఆహారపు గొలుసు కంటే డెట్రిటస్ ఆహారపు గొలుసు అనేది ఎక్కువ శక్తి ప్రసరణ జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. భూచరణ జీవావరణ వ్యవస్థ అంటే టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో ఎక్కువ శక్తి ప్రసరణ దేని ద్వారా జరుగుతుంది అంటాడు? డెట్రిటస్ ఆహారపు గొలుసు, డెట్రిటస్ ఫుడ్ చైన్. ఇంపార్టెంట్ ఇది. అట్లా కాకుండా ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ తీసుకుంటే దాంట్లో మనకి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఇంపార్టెంట్. గ్రేజింగ్ ఫుడ్ చైన్ ద్వారా అక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు ఇంపార్టెంట్. డెట్రిటస్ ఆహారపు గొలుసులో కొన్ని స్థాయిల్లో మేసే ఆహారపు గొలుసుతో సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. చెప్పామన్నా, డెట్రిటస్ ఆహారపు గొలుసు కొన్ని స్థాయిల్లో మేసే ఆహారపు గొలుసుతోటైనా సంబంధాన్ని కలిగి ఉండొచ్చు. డెట్రిటస్ ఆహారపు గొలుసులోని కొన్ని జీవులు మేసే జీవుల ఆహారపు గొలుసులో కొన్ని జీవులకు ఆహారంగా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, డెట్రిటస్ ఆహారపు గొలుసులో వానపాములు చెప్పాము. వానపాములు మేసే జీవుల ఆహారపు గొలుసులో పక్షులకు ఆహారంగా ఉండవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఆహారపు గొలుసులు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇవి సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో అవి కలిసిపోతే మనకు ఆహారపు ఫుడ్ వెబ్ అనేది ఏర్పడుతుంది. ఫుడ్ వెబ్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది దీనికి సంబంధించినటువంటిదండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏ అంశాలు చెప్పామో అవి ఎక్కువగా మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది ఇక్కడ, భూచర జీవావరణ వ్యవస్థ, టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అని చెప్పాం. సో ఈ టెరెస్ట్రియల్ ఈకోసిస్టంలో మనకి మనం ఈకోసిస్టంలో మనకి టెరెస్ట్రియల్, ఆక్వాటిక్ అని చెప్పాము. నేను ఆల్రెడీ ఈ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్కి సంబంధించి పాండ్ ఈకోసిస్టమ్ గురించి డిస్కస్ చేశాను. సో ఇక్కడ మనకి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చాడు. సో భూమిపైన ఉన్నటువంటి జీవావరణ వ్యవస్థలో భూచర జీవావరణ వ్యవస్థ అంటారు. అంటే మనకి జీవావరణ వ్యవస్థ భూమి మీద ఉన్నట్లయితే దాన్ని మనకి టెరెస్ట్రియల్ లేకపోతే భూచర జీవావరణ వ్యవస్థ అని చెప్పాము. సో దీంట్లో మనకి అరణ్యాలు, పచ్చిక బయళ్ళు, తర్వాత ఎడారులు ఇవన్నీ కూడా మనకి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ కిందకు వస్తాయి.
ఇక్కడ చూడండి అరణ్య జీవావరణ వ్యవస్థలు, ఫారెస్ట్ ఈకో సిస్టమ్. సో మరి భారతదేశంలో ముఖ్యంగా 2 రకాలైనటువంటి అరణ్యాలు ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇది. ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, వర్షాధార ఉష్ణమండల అడవులు. తర్వాత ట్రోపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్, ఆకురాల్చే ఉష్ణమండల అడవులు. ఇవి 2 కూడా మనకి బిట్టుగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పచ్చిక బయళ్ళు జీవావరణ వ్యవస్థ, గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. భారతదేశంలో హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. వీటిలో ఎట్లా అడగవచ్చు. పచ్చిక బయలు జీవావరణ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అని అడగచ్చు. హిమాలయాల్లో ఉంటుంది. లేకపోతే హిమాలయాల్లో ఉండేటటువంటి మనకి ఈ జీవావరణ వ్యవస్థ ఏదంటే పచ్చిక బయలు జీవావరణ వ్యవస్థ, గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. ఈ పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలో విశాలమైనటువంటి ఇసుక ప్రాంతాల్లో ఉప్పుని నేల ప్రాంతాలను ఆవరించి ఉంటాయి ఇవి. నెక్స్ట్ పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఎడారి జీవావరణ వ్యవస్థ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనకి ఆల్రెడీ మనకి 9th క్లాస్లో ఉంటుంది. ఎడారి జీవావరణ వ్యవస్థకు సంబంధించి దాంట్లో ఉత్పత్తిదారులు ఎట్లా ఉన్నాయి, వినియోగదారులు ఎట్లా ఉన్నాయి, అక్కడ వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంటుంది బ్రీఫ్గా ఇచ్చాడు. సంవత్సరానికి 20 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలని ఎడారులు అంటారు. ఇది ఇంపార్టెంట్. ఎడారులో సంవత్సరానికి యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది అని అడుగుతారు. 20 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటుంది. మరి వీటిలో ప్రత్యేకమైనటువంటి మొక్కలు, జంతువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలు ఉన్నటువంటి మొక్కలు, జంతువులు మాత్రమే అక్కడ జీవించగలుగుతాయి. మరి ఇక్కడ ఎడారులు అనేవి 2 రకాలని చెప్పాను. ఉష్ణ ఎడారులు, శీతల ఎడారులు. ఉష్ణ ఎడారులకు ఉదాహరణ రాజస్థాన్లోని దార్ ఎడారి, ఇంపార్టెంట్ అంటే ఇది. తర్వాత శీతల ఎడారికి లడక్. లడక్ అనేది శీతల ఎడారికి ఉదాహరణ. రాజస్థాన్ మనకు ఆల్రెడీ తెలుసు. రాజస్థాన్ దార్ ఎడారి రాజస్థాన్లో ఉంటుంది కాబట్టి ఇది ఉష్ణ ఎడారి. నెక్స్ట్ శీతల ఎడారి అంటే లడక్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కృత్రిమ జీవావరణ వ్యవస్థలు అంటే మానవుడి చేత రూపొందించినటువంటి ఆవరణ వ్యవస్థని మనకి ఆర్టిఫిషియల్ ఈకో సిస్టమ్ అని చెప్తారు. దీంట్లో మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వ్యవసాయ జీవావరణ వ్యవస్థ, అగ్రికల్చరల్ ఈకో సిస్టమ్. మనం పంట పొలాలు, తోటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రూపొందించినటువంటివి. తర్వాత వీటిలో పంట భూమి జీవావరణ వ్యవస్థ, క్రాప్ ల్యాండ్ ఈకో సిస్టమ్ కానివ్వండి, లేకపోతే జల సంవర్ధన చెరువులు, చేపల చెరువులు, మనకి రొయ్యల చెరువులు ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇంకా ఎక్వేరియంలు. సో ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్ ఈకో సిస్టమ్స్. సో ఇది ఈరోజు టాపిక్ అండి. దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు రేపిచ్చే ప్రయత్నం చేద్దాం. చాలా యాస్పిరెంట్స్ అనేవాళ్ళు మన ఛానల్ని విజిట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. చాలా తక్కువ సింగిల్ డిజిట్లో చూస్తున్నారు. కాబట్టి యాస్పిరెంట్స్, వీలు ఉన్నటువంటి యాస్పిరెంట్స్ మీ ఫ్రెండ్స్కి ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటి